హాయ్ అండి, అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూన్ 10 బుధవారం సాయంత్రం 6:30 తర్వాత ఒక సంచలనమైనటువంటి సంఘటన జరగబోతుంది. మరి అసలు ఊహించని ఒక మహా సంచలనమైనటువంటి మీ జీవితంలో సంఘటన జరుగుతుంది. కాలాన్ని శాసించేటటువంటి గ్రహగతులు ఈ రాశి వారికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని తీసుకురాబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ బుధవారం సాయంత్రం 6:30 తర్వాత మీ జీవితంలో ఒక్కసారిగా కుదిపేసేటటువంటి సంఘటన రాబోతుంది. మీరు విన్నది అక్షరాల నిజం. ఎందుకంటే ఈ సాయంత్రం 6:30 తర్వాత ఒక వ్యక్తి హఠాత్తుగా మీ ముందుకు వచ్చి లేదా ఒక ఫోన్ చేసి ఒక మాట చెప్తాడు. అతను చెప్పేటటువంటి ఒక మాట వినగానే మీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మీ గుండె ఒక్కసారిగా వేగాన్ని పుంజుకుంటుంది. అసలు అతను మీ ముందుకు ఎందుకు వస్తున్నాడు? మీ వెనుక దాగి ఉన్న ఒక భయంకరమైనటువంటి నిజాన్ని లేదా ఏదో అద్భుతాన్ని, రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాడు. అది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవడమే కాదు. కాబట్టి మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరు, అతను చెప్పబోయేటటువంటి ఆ షాకింగ్ వార్త ఏంటి, మరి ఈ సమయానికి అసలు గ్రహస్థితి ఎలా ఉంటుంది అనే పూర్తి విషయాలను క్షుణ్ణంగా మరియు వివరంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రాశివారు ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ కూడా చేయండి. సాయంత్రం 6:30 తర్వాత ఆ వ్యక్తి భవిష్యత్తును మార్చబోతున్నాడు అనేది కూడా ఒక నిజమే. ఈ మధ్యకాలంలో మీకు వచ్చేటటువంటి మార్పుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ లక్షణాలే మీ సమయానికి మీకు మారబోతున్నాయి. మరి అసలు విషయంలోకి వెళ్తే ఈ రాశి వారికి ప్రత్యేకమైన గుణగణాలు ఉన్నాయి. తులారాశి వారు సహజంగానే త్రాసు లాంటి వాళ్ళు. త్రాసు అంటే కాట, ఎవరికి అన్యాయం చేయరు, సమానత్వంగా ఉండాలి, సమన్యాయంగా ఉండాలి, అందరినీ సమానంగా చూస్తారు. కానీ వీరికి మొదటి నుంచి కూడా అన్ని కష్టాలే, ఇబ్బందులు, సమస్యలు, చికాకులు వీరికి ఎక్కువగా జరిగాయి. కొన్ని నమ్మక ద్రోహాలు, చేదు అనుభవాలు, ఇలా వీరి మనస్తత్వంతో ఒక ఆటలాడుకోవడం, ఒక పెద్ద మార్పు కూడా వచ్చాయి. గతంలో లాగే ఎవరో వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే కరిగిపోయే మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, మరి ఎవరు ఏంటనేది మీ బుద్ధి చాలా సులభంగా పసిగడుతుంది. మీ లోపల ఎంత బాధ ఉన్నా సరే పైకి మాత్రం చాలా గంభీరంగా, ధైర్యంగా కనిపిస్తారు. మీరు వచ్చే ఈ యొక్క మానసిక పరిణితి, మీ గాంభీరత్వానికి ఈ బుధవారం ఖచ్చితంగా సాయంత్రం 6:30 తర్వాత రాబోయేటటువంటి సంచలన వార్తను తట్టుకునే శక్తి మీకు ఇవ్వబోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి తులారాశి వారి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గత కొంతకాలంగా మీరు అపరిచితులతో, భయంతో లేదా గందరగోళంతో గడుపుతున్నారు. ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందక మీరు పాత శత్రువులు మీ వెనుక ఏదో కుట్రలు చేస్తున్నారని అనుమానంతో మనశ్శాంతి కాస్త దెబ్బతింటుంది. నేను అందరికీ మంచి చేశాను కదా, నాకెందుకు ఈ పరీక్షలన్నీ అని దేవుడిని అడగని రోజులంటూ లేవు. మరి ఈ జూన్ నెలలో ఎన్ని బాధలు పడినా మీకు ఆనందాలతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా జరుగుతాయి. ప్రకృతి మీకోసం క్లారిటీ ఇస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సక్సెస్ను మొత్తాన్ని తెరిచేటటువంటి సమయం ఆసన్నమైందనే అర్థం. ఈరోజు బుధవారం రోజు ఖచ్చితంగా ఇది అందరి గుండెల్లో రైలు పరిగెత్తించే అత్యంత ముఖ్యమైనటువంటి
పాయింట్ అని నాకు అనిపిస్తుంది. మరి బుధవారం సాయంత్రం 6:30 గంటల తర్వాత మీ ముందుకు వచ్చేటటువంటి ఒక మాట చెప్పే వ్యక్తి ఎవరు, అతను ఏం చెప్తాడు? జ్యోతిష శాస్త్ర గణాంకం ప్రకారం ఈ సమయంలో మీకు వచ్చేటటువంటి ఒక వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారే ఉంటారు. మరీ ముఖ్యంగా మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి రహస్య వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి చెప్పబోయేటటువంటి వార్త ఈ కింది 2 విషయాలను కూడా ఒకటయ్యేటటువంటి బలమైనటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మరి మీ పేరు చెడగొట్టడానికి ఎలాంటి ప్లాన్లు వేశాడో ఆ నిజాలన్నింటినీ ఆ మూడో వ్యక్తి ఆధారాలతో సహా మీ ముందుకు తెచ్చి చెప్తాడు. నువ్వు నమ్ముతున్న ఆ వ్యక్తిని నీవాడు కాదు, వాడు నిన్ను ముంచాలని చూస్తున్నాడని, జాగ్రత్త అని నీ కళ్ళు తెరిపించే నిజం చెప్తాడు. ఇది వినగానే మీకు ఎవరు నిజమైన వారో ఎవరు అబద్ధం కలిగిన వారో మీకు కొంచెం అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలో మీకు జరిగేది ఏంటంటే పూర్తి స్థాయిలో కొన్ని మానసిక ఒత్తిళ్ళు, మానసిక ఇబ్బందుల్ని మీరైతే ఎక్కువగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు. మరి ఆ సమయాలన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి మంచి చేయవచ్చు, ఒక్కొక్కసారి కొన్ని చెడు ప్రయత్నాలు కూడా జరగవచ్చు. అవన్నీ అప్పటికప్పుడు మనం అనుకున్నా కానీ మీరు ఎప్పుడో ఆశలు వదులుకున్నారు. ఊహించినటువంటి భారీ ఆర్థికంగా లేదా కెరియర్లో శుభవార్త అనేది కూడా మీకు కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. అవన్నీ మీరు ఎప్పుడో వదిలేసుకున్నారు. ఆస్తి విషయాల్లో రావాల్సింది రాలేదని, డబ్బుకు సంబంధించినటువంటి క్లియరెన్స్ మెసేజ్ అన్నీ వచ్చాయని, స్వయంగా వచ్చే పని అయిపోయిందని, మీకు లాభం దక్కిందని చెప్పేటటువంటి వార్తలు కూడా అయి ఉండవచ్చు. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతని యొక్క నిత్యం జీవితంలో పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి వ్యక్తి, లేదా మీరు ఎప్పుడో సహాయం చేసే వ్యక్తి అయి ఉండవచ్చు. భగవంతుడే అతని రూపంలో ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీ కళ్ళు తెరిపించేలాగా చేస్తున్నాడు. మీ కష్టాలు తీర్చి ఆ సమయాన్ని అందిస్తున్నాడు. అందుకే సాయంత్రం 6:30 గంటల తర్వాత వచ్చే ప్రతి కాల్ పరిచయంలో మీరు అలర్ట్గా ఉండాలి. అసలైనటువంటి విషయాలు అనేవి ఎప్పటికప్పుడు మనకి జరుగుతూనే ఉంటాయి. ఇందులో ప్రధాన కారణం ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి ధర్మబలం. తులారాశి వారు ఎంత కష్టం వచ్చినా న్యాయాన్ని వదలలేదు. ఎదుటివారికి కీడు కలిగినా కూడా మీరు భగవంతుడిపై భారం వేశారు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళారు. మీ వెనుక జరుగుతున్న కుట్రలన్నీ కూడా మిమ్మల్ని రక్షించడానికి మీరు నిజాయితీగా ప్రతిఫలం ప్రకృతే ఈ వ్యక్తిని మీ ముందుకు పంపించి ఈ నిజాన్ని చేరవేస్తుంది. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మీకు ఉన్నటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వాదం, దైవబలం వలన ఈ రహస్యం ఈరోజు బట్టబయలు కాబోతుందన్నమాట. జూన్ 10 బుధవారం సాయంత్రం 6:30 తర్వాత గ్రహస్థితులు ఏమైనా ప్రభావం చూపిస్తాయా అంటే అది కూడా ఒక కారణమే. ఎందుకంటే సత్యదర్శన యోగం పడుతుంది. ఇన్నాళ్ళు మీరు చీకట్లో ఉంచినటువంటి శక్తులు ఇప్పుడు నోళ్లు మూతబడి నిజం వెలుగులోకి రావడానికి గ్రహస్థితులే ప్రధానమైనటువంటి కారణం. ఈ కారణానికి సూర్యభగవానుడు మంచి అనుకూలతనివ్వడం వలన మరి శత్రువుల ప్లాన్లన్నీ కూడా రివర్స్ అయిపోతున్నాయి. మరి దీనివల్ల మీకు ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా అంటే ఈ సంఘటన వలన ఈ తులారాశి వారికి జీవితంలో మంచి లాభాలు ఏంటో క్లియర్గా చూద్దాం. మీ చుట్టూ ఉన్నటువంటి నమ్మక ద్రోహాలు చేసిన వారు ఎవరో బయటపడతారు. దీనివల్ల భవిష్యత్తులో మీరు పెద్ద పెద్ద మోసాల నుండి తప్పించుకుంటారు. ఒకవేళ అది ఆర్థిక శుభవార్త అయితే మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒకే ఒక్క నష్టం ఏమిటంటే మీరు ప్రాణంగా నమ్మిన వారు అసలు రంగు బయటపడుతుంది. వారి వలన కొంత సమయంతో పాటు మీరు మానసిక వేదనకు కూడా గురవుతారు. ఆ బాధ తాత్కాలికమే కానీ శాశ్వతం కాదు. మరి ఆ సమయంలో వచ్చేటటువంటి వార్తలు తట్టుకోవాలన్నా, ప్రమాదాల నుంచి బయటపడాలన్నా కూడా ఈ బుధవారం నాడు ఈ తులారాశి వారు
పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మీకు వివరిస్తాను. మరి ఆ జాగ్రత్తలు ఏంటంటే, సాయంత్రం 6:30 తర్వాత ఆ వ్యక్తి వచ్చి చెప్పే మాట చెప్పినప్పుడు వెంటనే ఆశపడిపోయి ఎవరితోనైనా గొడవకు వెళ్ళకండి. మొదట పూర్తిగా ఆధారాలు స్వీకరించండి. మౌనంగా ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి భావాలు ఆ సమయంలో ఎవరికి వ్యక్తపరచవద్దు. మరీ ఖచ్చితంగా ఏదైనా ఒకటి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఈ తులారాశి వారు రాశిచక్రంలో చంద్రుడు రాహువు పైన నీడపడి తొలగిపోయి బుధుడు మరియు గురుడు గ్రహాల యొక్క శుభవీక్షణలో పడుతుండటం వల్ల బుధుడు అంటేనే సమాచార కారకుడు కనుక, గురుడు అంటేనే జ్ఞానకారకుడు కనుక ఈ గ్రహస్థితులు ఈ విధమైనటువంటి అవకాశాలు మీకు చూపిస్తున్నాయి. మరి ఇటువంటి సమయంలో మీరైతే పరిహారం కూడా చేసుకోవాలి. మీరు బుధవారం ఉదయాన్నే సూర్యభగవానుడికి రాగి పాత్రలో నీరు, ఎర్రటి పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాయంత్రం వేళలో కాలభైరవుడికి లేదా శివుడికి ఆరాధించటం వల్ల మీకు రాబోయేటటువంటి ఎలాంటి శత్రు బాధలైనా సరే, మానసిక ఆందోళనలైనా సరే పటాపంచలైపోతాయి. మరి ఈ బుధవారం సాయంత్రం 6:30 తర్వాత ప్రకృతి మీకు మీ ముందుకు నిజాన్ని తెచ్చిపెడుతుంది. ధైర్యంగా స్వీకరించండి. ఈ హెచ్చరికను, ఈ సమాచారాన్ని అసలు తేలిగ్గా తీసుకోవద్దు. ఈ మార్పు మీ జీవితానికి ఒక మంచి మార్గంగా నిలబెడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా నేనైతే చెప్పడం జరిగింది. మరి అలాగే ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి.